మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ స్తోత్రాలు పఠించాలి, ఎటువంటి దానాలు చేయాలి, ఏ ఆలయాలు సందర్శించాలి, ఇటువంటివన్నీ ఈరోజు తెలుసుకుందాం. మన దగ్గర ఉన్నారు టి ఉమా శంకరనారాయణన్, జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి చేసిన వారు. ఇప్పుడు వారి మాటల్లోనే ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి. ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియపరచగలరు? సుమన్ టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం. ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనురాశి. ఇందులో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళు ధనురాశిలోకి వస్తారు. గోచార రీత్యా ధనురాశి వాళ్ళకి ఏ విధంగా ఉందంటే మొత్తంగా చాలా బాగుందని చెప్పవచ్చు. ఒక విషయం ఏంటంటే వీళ్ళకి శుక్రుడు లాభాధిపతి అయి చతుర్థ స్థానంలో ఉచ్చ స్థానంలో మీనరాశిలో ఉన్నారు. దీనివల్ల వీళ్ళకి వాళ్ళు ఏంటనుకుంటారో మనోవాంఛ అనేది వాళ్ళు అనుకున్నది జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ కుజుడు సప్తమ దృష్టితో లగ్నాన్ని చూడడం వల్ల వాళ్ళకి కొన్ని ఏంటంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఇచ్చే నేను రెమెడీ ఏంటంటే ప్రేమతో వ్యవహరించండి, మితంగా మాట్లాడండి, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. వీళ్ళు ఏంటంటే ఓవరాల్ గా సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన, వ్యాపారంలో ఉన్న వాళ్ళు వ్యాపార రీత్యా మంచి స్థానంలోకి వెళ్ళాలనుకున్నా, ఉద్యోగంలో మంచి స్థానంలోకి వెళ్ళాలన్నా వీళ్ళు నవగ్రహ శ్లోకాలను జపించుకోవడం, గణపతిని ఆరాధించడం వల్ల వీళ్ళకి కార్యసిద్ధి జరుగుతుంది. ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియపరచగలరు? ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు వాళ్ళు మకర రాశిలోకి వస్తారు. ఈ మకర రాశి ఈ వారం గ్రహస్థితులు పరిశీలించినట్లా చాలా మంచి కాలంగా చెప్పవచ్చు. వీళ్ళు ఈ వారంలో మంచి వార్తలు వింటారు. ముఖ్యంగా ఇప్పుడే చదువు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా చాలా బాగా ఉన్నాయి. అయితే ఒక విషయం ఏంటంటే వీళ్ళకి ఈ ఏళ్నాటి శని వల్ల చాలా ఏళ్లగా వీళ్ళు చాలా బాధలు పడుతున్నారు. ఈ ఏళ్నాటి శని మనకి ఈ సంవత్సరంలో నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఆ శని గమనం వల్ల శని మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల వీళ్ళకి ఈ ఏళ్నాటి శని నుంచి బయటపడటం అనేది జరుగుతుంది. ఏ కార్యాలైతే వీళ్ళు ఇప్పటి వరకు చేయలేకపోయారో ఇక ముందు నుంచి వీళ్ళకి ఈ కార్యసిద్ధి అనేది చాలా త్వరగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఒక విషయం ఏంటంటే వీళ్ళకి బుధుడు మీనంలో పడడం వల్ల మకర రాశి వాళ్ళకి ఏంటంటే కొన్ని గ్రహస్థితుల వల్ల వీళ్ళకి ఏంటంటే కొంచెం బద్ధక స్వభావం అనేది ఉంటుంది. ఆ స్వభావం నుంచి బయటపడితే వీళ్ళ కార్యసిద్ధి అనేది చాలా ముందరకు వెళ్తుందని చెప్పడంలో అతి సమయం ఏమీ లేదు. వీళ్ళు ముందరకు వెళ్ళిపోతారు. అందుకే ఓవరాల్గా వీళ్ళు ఏంటంటే గణపతిని పూజించుకోవడం, రాహుకేతులకి జపాలు చేయించుకోవడం వల్ల వీళ్ళకి కార్యసిద్ధి కలుగుతుంది. ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలియపరచగలరు? ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఈ నక్షత్రాలు వాళ్ళు కుంభరాశిలోకి వస్తారు. కుంభరాశి ఈ గోచారం ఎలా ఉంది అంటే కుంభరాశి వారికి లగ్నంలో రవి శనులు ఉన్నారు. రవి 14వ తారీఖు నుంచి మీనంలోకి వెళ్తున్నాడు. కుంభరాశి నుంచి చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు ధనస్థానంలో ఉండడం చాలా చెప్పాలంటే వీళ్ళకి మంచి కాలం అని చెప్పచ్చు. వీళ్ళు స్థిరాస్తులు అభివృద్ధి పరచుకోవచ్చు, వాహన సౌఖ్యం ఉన్నది, కొత్త గృహయోగం ఉన్నది, లగ్జరీకి సంబంధించిన వస్తువులన్నీ వీళ్ళు కొనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ లగ్న రవిశనుల వల్ల 14వ తారీఖు లోపల ఎవరితో గొడవ పడడం కానీ ఇలాంటి వాటి విషయాల్లో కొంచెం దూరంగా ఉన్నా కొన్ని గందరగోళ పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. షష్టమ కుజ చంద్రుల వల్ల చంద్రుడు మిథున నుంచి కన్య వరకు ప్రయాణం చేస్తున్నాడు. అష్టమ కేతువు వీటి వల్ల కొంచెం ఏంటంటే మిత్రులతో కానీ బంధువులతో కానీ ఈ సంబంధాలు అనేవి మితంగా మాట్లాడి ప్రేమపూర్వకంగా మాట్లాడితే
ఈ సంబంధాలు నిలుపుకుంటూ కొంచెం ముందరకి సాగిపోవచ్చు. వీళ్ళు ఏంటంటే ధనస్థానంలో బుధుడు ఉండడం వల్ల వీళ్ళు బుధుడికి గణపతి హోమం కానీ పెసలు దానం ఇవ్వడం వల్ల కానీ ఈ విధమైన కొన్ని కార్యక్రమాలు వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి కార్యసిద్ధి కలుగుతుంది. రాసుల్లో చివరి రాశి అయినటువంటి మీన రాశికి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియపరచగలరు. ద్వాదశ రాశుల్లో 12వ రాశి మీనరాశి. ఇప్పటి వరకు మేషరాశి నుంచి కుంభరాశి వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ వారం మీనరాశి గురించి చెప్పాలి, ఎందుకంటే మనకి ఈ మార్చి ఎండింగ్లో షష్టగ్రహ కూటమి అనేది జరుగుతున్నది. ఈ మీనరాశిలోకి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఈ 3 నక్షత్రాల వాళ్ళు మీనరాశిలోకి వస్తారు. మొత్తంగా వీళ్ళ గురించి పరిశీలించినట్లా శుక్రుడు ఉచ్చ స్థానంలో మీనరాశిలో ఉండడం వల్ల వీళ్ళకి అదృష్టం పట్టినట్టే చెప్పవచ్చు. వీళ్ళు శుక్రుడికి సంబంధించి అంటే భూ సంబంధమైన విలాసమైన వస్తువులు కొనడం కానీ, ఏదైనా అంటే వాహన యోగం కానీ, ఒక కారు తీసుకున్న తర్వాత ఒక వాహనం మీద తీసుకుని ఇంకో కారు మారుద్దామని వీళ్ళకి ఏంటంటే ఈ విధమైన కోరికలు ఉండడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి శుక్రుడితో పాటు రాహుబుధులు కూడా అక్కడ ఉండడం వల్ల ఏదైనా ఒక కార్యసిద్ధి చేద్దాం అనుకునేసరికి కొంచెం ఈ బుధుడు వల్ల కొంచెం వెనక స్టెప్ వేయడం అనేది జరుగుతుంది. కొంచెం మనం పట్టుదలతో మనోబలంతో ముందరకు వెళితే తప్పకుండా ఈ కార్యసిద్ధి వీళ్ళు తప్పకుండా చేస్తారు ఏ పని అనుకుంటే వాళ్ళకి. ఇందులో అతిశయోక్తి లేదు. అయితే ఒక విషయం ఏంటంటే వీళ్ళకి మార్చి ఎండింగ్లో షష్టగ్రహ కూటమి అనేది మొత్తం 6 గ్రహాలు అనేవి మీనరాశిలోకి చేరుతాయి. ఈ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా జరుగుతుంది, మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది నేను చెప్పడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే ఈ రాహుకేతువులకి ఏమని జపాలు చేయించుకున్నా, రుద్రాభిషేకం చేయించుకున్నా వీళ్ళకి కార్యసిద్ధి జరుగుతుంది. నెక్స్ట్ వారం ఎలా ఉంటుంది అనేది చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తారని నాకు తెలుసు. మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ ఈ వీడియో చేసి నెక్స్ట్ వార ఫలాలు ఎలా ఉన్నాయని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే నేను లాస్ట్లో మీనరాశి వాళ్ళ గురించి చెప్పాను. వాళ్ళ రాశిలో షష్టగ్రహ కూటమి అనేది జరుగుతుందని 6 గ్రహాలు చేరుతాయని. ఆ వీడియో నేను చేస్తాను. ప్రేక్షకులకి నా విన్నపం ఏంటంటే మిస్ కాకుండా తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. సర్వే జనాసుకున్న సుమన్ ప్రేక్షకులందరూ ధన్యవాదాలు.